గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 23వ తారీఖు ఆగస్టు 2026 నుండి 29వ తారీఖు ఆగస్టు 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారం రవి సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అలాగే కుజుడి వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. బుధుడి వారం సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు. గురుడి వారం అంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు అయితే కనుక ఈ వారం కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు. శనివారం అంతా కూడా మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. రాహు అయితే ఈ వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు ఈ వారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. కొంచెం తీవ్ర ప్రభావాలు కనపడుతున్నాయి. వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆదాయం మీరేదో అనుకున్నంత ఆదాయం రాకపోవడం, అనుకున్నంత సంపాదించలేకపోవడం, అనుకున్నంత డబ్బులు రాకపోవడం, లేదా డబ్బుల విషయంలో మెంటల్ టెన్షన్లు అధికం అవ్వడం, ఖర్చులు విపరీతం అవ్వడం, ఖర్చులో తగ్గ ఆదాయం లేకపోవడం, డబ్బులు చేతిలో నిలబడకపోవడం, డబ్బుల విషయంలో మెంటల్ టెన్షన్లు పెరిగిపోవడం, లేదా రుణబాధలు బాగా పెరిగిపోవడం, ఇలాగ ఆర్థికపరమైనటువంటి అవకతవకలు, లావాదేవీలు, ఖర్చుల ప్రభావం మీ మీద, మీ జీవితం మీద, అది మీ కుటుంబం మీద కూడా పడబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు ప్రదేశాల్లో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లు మిమ్మల్ని దెబ్బతీస్తాయి. కాబట్టి షేర్లో ట్రేడింగ్లో పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అప్పులు అరువులు ఇచ్చినప్పుడు జాగ్రత్త తీసుకోండి. రాతకోతలు, డాక్యుమెంట్లు, వ్యవహార విషయాలు జాగ్రత్త తీసుకోండి. అప్పులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి అనవసరంగా అప్పులు తీసుకుని లేనిపోయినటువంటి వస్తువులు కొనుగోలు చేయకండి. వాహనాలు కొనుగోలు చేయకండి. భరించలేనటువంటి ఖర్చులు పెరిగిపోతే మాత్రం ఇబ్బందులు పడతారు. జాగ్రత్త. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం అప్పులు చేయొచ్చు. ఏదో పీకల మీదకి వచ్చింది, లేదా ఆరోగ్యం బాగోలేదు, లేకపోతే ఏదో ఇల్లు కట్టుకుంటున్నాం, వాహనం కొనుక్కుంటున్నాం, ఏదో వ్యాపారం పెడుతున్నాం అంటే చేసే అప్పులు వేరు. కానీ సరదాలకి, దుబారాలకి, వ్యసనాలకి, భోగాలకి, అనవసరమైన వాటికి అప్పులు చేసినట్లయితే మాత్రం తెప్పలు తప్పవు. జాగ్రత్త. ఇక నిరుద్యోగులకి ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగ అవకాశాలు ఏదో వచ్చినట్టే వచ్చి ఇంకా సెలెక్ట్ అయిపోయామనిపించి మీకు 4 రోజుల్లో ఫోన్ వస్తుందని చెప్పి, వారం రోజుల్లో ఫోన్ వస్తుందని చెప్పి అవి నిరాశగా ఏర్పడడం, లేదా ప్రయత్న లోపాలు, ప్రయత్నం చేసినా సరైన అవకాశాలు రాకపోవడాలు, ఇవన్నీ ఇబ్బందులు పెడతాయి. విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ సమస్యలు అధికమవుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ ఉద్యోగాలు చేసేవారికి ఇబ్బందులు ఉన్నాయి. పై అధికారులతో వాళ్ళకి ఇబ్బంది కనపడుతోంది. ఉద్యోగ కార్యాలయాలు పని ఒత్తిడి అధికమవుతుంది. స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది. ఉద్యోగం మానేయాలనిపిస్తుంది. వెళ్ళాలనిపించదు ఆఫీసులకి. కొంచెం బద్ధకము, లేజినెస్ పెరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయండి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఎంత కష్టపడినా గుర్తింపు లేకపోవడము, అనుకున్నంత ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లేకపోవడము కొంచెం కలచివేసే పరిస్థితులు కనపడుతోంది. వివాదాలు కానీ, కోర్టు సమస్యలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి వాటిలో దూరడానికి ప్రయత్నం చేయకండి. అనవసరంగా ఎవరో దేశాలు గొడవ పెట్టేసుకుని చూసుకుందా అన్నాడు పోలీస్ స్టేషన్కి అని చెప్పేసి మీరు అనవసరమైనటువంటి వ్యామోహాలకి గురవ్వకండి. ఇక కోరికలు పెరిగిపోతాయి. అదుపులో ఉంచుకోవాలి. భోగపరమైనటువంటి కోరికలు, ఆహారపరమైనటువంటి లౌల్యం, కనిపించిందలా తినేయాలనిపించడం, ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్ ఫుడ్లు తినేయడం, లేకపోతే ఎవరో ఇష్టమైనటువంటి వాళ్ళతో ప్రయాణం చేయడం కోసం, లేదా దుబారా ఖర్చుల కోసం, సరదాల కోసం, సంతోషాల కోసం, పిక్నిక్ల కోసం, లేదా హోటల్స్లో తినడం కోసం, రకరకాల కారణాల చేత మీరు డబ్బులు వృధా చేసే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాంటి విషయాలు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఏదో అత్యవసర పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో సరదాల కోసం పర్వాలేదు, కానీ అది వ్యసనంగా అవ్వకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకి కష్టాన్ని తగ్గ లాభం అయితే కనబడటం లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా, బాధ్యతగా చేసుకునే వాళ్ళందరికీ స్వల్ప ఇబ్బందులు తగ్గుతాయి, స్వల్ప లాభాలు ఉంటాయి. పరిశ్రమలకు సంబంధించినటువంటి వాళ్ళకి, లేదా సొంతంగా ఏదైనా సరే బిజినెస్లు చేసుకునేటటువంటి వారికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉన్నాయి. పనులు ఆలస్యము, వ్యాపారంలో లాభాలు తగ్గడము జరిగే అవకాశం కనపడుతోంది. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు, ఆస్తి వివాదాలు, మనస్పర్ధలు, గొడవలు, తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ములతోటి, అక్కచెల్లెళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి జాగ్రత్తగా వ్యవహరించుకోవడం మంచిది. సంపాదన కన్నా ఖర్చు అధికమవ్వడము, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఖర్చులు అధికమవ్వడము, మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడులు, రుణ సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యాల విషయాలు, ఇవన్నీ మిమ్మల్ని కొంచెం కలచివేసే అవకాశాలు ఉన్నాయి. మీరు చేద్దామనుకున్న పని సమయానికి చేయలేకపోవడము, మీరు అనుకున్న పనుల సమయానికి పూర్తవ్వలేకపోవడము, ఉద్యోగస్తులకు వచ్చిన అవకాశాలు చేజారడము, అలాగే వ్యాపారాలు చేసేవారు కూడా అవకాశాలు మంచి మంచివి చేజారడంతో పాటుగా
ధన నష్టం బాగా కనపడుతోంది. వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవుతూ ఉండడము, వివాహ సంతాన ప్రయత్నాలు చేసేవారికి అనుకున్నంత సత్ఫలితాలు రాకపోవడము ఇబ్బంది పెడతాయి. విదేశీ ప్రయత్నాలు కూడా వాయిదా వేసుకోండి. వీసాలు ఇవి రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కోవడం కానీ, అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు అనుకూలించకపోవడం కానీ, ఉద్యోగ నష్టాలు కానీ, ధన నష్టం కానీ, మెంటల్ టెన్షన్లు కానీ, పని ఒత్తిడి కానీ, లేదా కొన్ని రకాల సమస్యలు అధికమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. వాహన ప్రమాదాలు, శస్త్రచికిత్స అవకాశాలు, హాస్పిటల్ పాలవడాలు, లేదా వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితులు, చిన్న చిన్న రోగాలు రావడాలు, అస్వస్థతకు గురవడాలు, నీరసము, నిస్సత్వ, మెడ నొప్పులు, నడు నొప్పులు, బోన్స్కి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఈ వారం ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త. తలకాయ నొప్పులు, కాళ్ళ నొప్పులు బాగా అధికంగా మిమ్మల్ని వేధించే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి కొంచెం శీతల పానీయాలు తీసుకోవడానికి, మజ్జిగ ఎక్కువ తాగడానికి ప్రయత్నం చేయండి. సంతానం వల్ల ధన నష్టం కనపడుతోంది. ప్రేమికుల మధ్య అపార్థాలు కనపడుతున్నాయి. అనవసరమైన వ్యామోహాలు, వివాహేతర సంబంధాల ప్రభావం కనపడుతోంది. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండడం ఈ వారం ముఖ్య సూచన. ఇక భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు, దూరాలు పెరగడాలు, శారీరకపరమైనటువంటి కలయికల విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. కాలేజీ విద్యార్థులు వ్యామోహాలకి దూరంగా ఉండాలి. వాంఛలు, కోరికలు అధికమయ్యేటటువంటి పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని చెడగొట్టడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన గొడవలు మాత్రం ఎవరితోటి పెట్టకండి. అలాగే ప్రేమించిన వాళ్ళతోటి, కుటుంబ సభ్యులతోటి దురుసుగా మాట్లాడకండి. కుటుంబ సభ్యులతోటి దురుసుగా మాట్లాడకండి. ముఖ్యంగా తల్లిదండ్రులతోటి దురుసుగా మాట్లాడకండి. వైవాహిక జీవితంలో గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి భార్యాభర్తలు సమన్వయంతో ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారం చేసేటప్పుడు మొదట్లో కొంచెం ఇబ్బందులు, కొత్త వ్యాపారాలు చేసేవారికి కొంచెం లేటుగా మందకొడిగా వ్యాపార లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఉద్రేక పడకండి. ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. ప్రతి చిన్న విషయానికి ఆవేశపడిపోవడం, మాట తోలడం, మాట జారడం ఇవన్నీ మీకు ఇబ్బంది పడతాయి. ప్రతి వ్యక్తితోటి ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. కుటుంబంలో ఉండే గొడవల విషయంలో కూడా సామరస్యంగా పరిష్కారం చేసుకోండి, లేదా పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోండి తప్ప కోర్టులంపడా, పోలీస్ కేసులంపడా పోతే మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడతారు. ప్రేమికుల మధ్య చిన్న చిన్న వివాదాలు, వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న ఇంట్లో ఒప్పుకోకపోవడాలు, మీ ఇద్దరి మధ్య కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడాలు, బ్రేకప్స్ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రేమికులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది ఈ వారం. జాగ్రత్త. విద్యార్థులకి ముఖ్యంగా ఉద్యోగ చదువుకునేటటువంటి సమయంలో లేనిపోని మెంటల్ టెన్షన్లు, శ్రద్ధ తగ్గడము, లేదా కొంచెం కళ్ళు నొప్పి పెడుతున్నట్టుగాను, లాగుతున్నట్టుగాను ఉండడం, తల కొంచెం నొప్పి పెడుతున్నట్టుగా ఉండడం, స్ట్రెస్కు గురవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం విడతలుగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. తెల్లవారుజామున చదువుకుంటే బాగుంటుంది. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే కనబడటం లేదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తోటి ఉద్యోగస్తులు అందరితోటి కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం కనపడుతుంది. అభిప్రాయ భేదాలు బాగా పెరిగిపోతున్నాయి ఉద్యోగస్తులకి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. స్త్రీలకి మానసిక ఒత్తిడి, అలాగే పుట్టింటి నుంచి కొంచెం చెడు వార్తలు వినే అవకాశాలు, తోటికోడళ్ళతోటి, అత్తమామలతోటి విభేదాలు తలెత్తడాలు, భర్తతో సంతోషంగా కాలం గడుపుదామని ప్రయత్నం చేసిన ఏదో ఒక రకమైనటువంటి మనస్పర్ధలు, అలాగే విలువైన వస్తువులు చెడిపోవడం కానీ, పోగొట్టుకోవడం కానీ జరగడాలు, మానసిక అశాంతి కనపడుతోంది. ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవహారాలు చేసేటటువంటి స్త్రీలందరూ కూడా మెంటల్ టెన్షన్లు, నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలేజీ విద్యార్థులు వ్యామోహాలకు దూరంగా ఉండాలి. ప్రేమ కలాపాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారస్తులకి మీరు వేసుకున్న ప్రణాళికలు వేరు, మీరు అనుకున్నటువంటి లాభాల కోసం చేసే ప్రయత్నాలు వేరు, మీకు జరిగే వ్యాపారం వేరేగా కనపడుతుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారస్తులందరికీ సామాన్య లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. వ్యాపారాలు అరువులు ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. కొత్త వరవడితో వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేయండి. సమాజంలో ఉండేటటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుని మీరు చేసే వ్యాపారాలు చేసినట్లయితే మీరు ఖచ్చితంగా లాభాలు పొందుతారు అని తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.